వెల్కమ్ టు ఎస్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించిన సెమిస్టర్ 1లో 6th లెసన్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో ముందుగా బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఇక్కడ వచ్చేసి బహుళైచ్ఛిక ప్రశ్నలలో మొదటి ప్రశ్న, విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం వచ్చేసి క్రీస్తు శతాబ్దం 1336. క్రీస్తు శతాబ్దం 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యము అనగా విజయనగరము ఈ నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది. ఏ నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది అని అంటే విజయనగర సామ్రాజ్యము అనేది తుంగభద్ర నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం వచ్చేసి హంపి. వీరు హంపిని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఎవరు అనంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు. నెక్స్ట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఈ స్వామి ఆశీస్సులతో స్థాపించబడింది. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏ స్వామి యొక్క ఆశీర్వాదముతో స్థాపించబడింది అనంటే విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. నెక్స్ట్ వచ్చేసి ఐదవ ప్రశ్న, మొదటి హరిహర బుక్కరాయలు మొదటగా వీరి ఆస్థానంలో పనిచేశారు. ఇక్కడ వచ్చేసి మొదటి హరిహర బుక్కరాయలు మొదటగా వీరి ఆస్థానంలో పనిచేశారు. ఎవరి ఆస్థానంలో పనిచేశారంటే కాకతీయుల ఆస్థానంలో మొదటగా పనిచేశారు. ఈ విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు అనంటే కూడా మొదటి హరిహర, మొదటి బుక్కరాయలు, వీరిద్దరు. నెక్స్ట్ వచ్చేసి ఆరవ ప్రశ్న, సంగమ వంశంలో గొప్ప పాలకుడు. ఇక్కడ వచ్చేసి ముందుగా విజయనగర సామ్రాజ్యం అనేది 4 వంశాలను కలిగి ఉంది. అందులో ఒకటి సంగమ వంశం. ఈ సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అనంటే 2వ దేవరాయలు. నెక్స్ట్ వచ్చేసి తులువ రాజవంశ పాలకుడు కానిది. 7వ ప్రశ్న వచ్చేసి తులువ రాజవంశంలోని పాలకుడు కానిది ఎవరు అనంటే నరసింహరాయలు. ఇక్కడ వచ్చేసి సాలువ వంశానికి చెందినవాడు. ఇక ఈ మిగతా ముగ్గురు కూడా తులువ వంశానికి చెందినవారు అనగా శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు. ఈ ముగ్గురు కూడా తులువ వంశానికి చెందినవారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు ఈ రాజ్యవంశానికి చెందినవారు. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యవంశానికి చెందినవారు అనంటే తులువ రాజవంశానికి చెందినవారు అనగా తులువ వంశము. 9వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం వచ్చేసి క్రీస్తు శతాబ్దం 1509 నుంచి 1529 వరకు. ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనా కాలం. నెక్స్ట్ వచ్చేసి 10వ ప్రశ్న, ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు. ఏ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు అనంటే దివానీ యుద్ధంలో. నెక్స్ట్ వచ్చేసి 11వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు రాయచూరును ఈ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరును 1520వ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు అనగా 1525 ఆన్సర్. నెక్స్ట్ 12వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం కానిది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం కానిది ఏది అనంటే వసుచరిత్ర. శ్రీకృష్ణదేవరాయలు రచించడం జరిగింది.
అముక్తమాల్యదను వచ్చేసి తెలుగులో, జాంబవతి పరిణయం వచ్చేసి సంస్కృతంలో రచించడం జరిగింది. అముక్తమాల్యద, జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం ఈ మూడింటిని కూడా శ్రీకృష్ణదేవరాయలు రచించారు. నెక్స్ట్ 13వ ప్రశ్న, విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం. ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం ఏది అని అంటే అరవీటి వంశం. ఇక్కడ వచ్చేసి చివరి రాజవంశం అరవీటి రాజవంశం. అలాగే మొదటి రాజవంశం వచ్చేసి సంగమ రాజవంశం, రెండవది సాలువ, మూడవది వచ్చేసి తులువ, నాలుగవది సంగమ. నాలుగవది అరవీటి వంశం. మొదటిది సంగమ వంశము, రెండవది సాలువ వంశము, మూడవది తులువ వంశము, నాలుగవది అరవీటి వంశము. ఇదే చివరి రాజవంశం ఏది అంటే అరవీటి రాజవంశం. నెక్స్ట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్య పాలనలో మండల పాలకుడిని ఇలా పిలిచేవారు. ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో మండల పాలకుడిని ఏమని పిలిచేవారు అని అంటే మండలేశ్వరుడు అని పిలిచేవారు. నెక్స్ట్ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఇలా పిలిచేవారు. ఇక్కడ వచ్చేసి సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఇలా పిలిచేవారు. ఎలా పిలిచేవారు అంటే పాలిగాన్లు అని పిలిచేవారు. ఎవరిని అంటే సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను. నెక్స్ట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో బంగారు నాణ్యంగా చెలామణి అయిన నాణ్యం. బంగారు నాణ్యంగా చెలామణి అయిన నాణ్యం ఇది వచ్చేసి వరాహ. నెక్స్ట్ వచ్చేసి కన్నానూర్ అను ప్రధానమైన నౌకాశ్రయం ఈ తీరంలో గలదు. కన్నానూర్ అను ప్రధానమైన నౌకాశ్రయం ఈ తీరంలో గలదు. ఆ తీరం వచ్చేసి మలబార్ తీరం. ఆన్సర్ వచ్చేసి మలబార్ తీరం. నెక్స్ట్ వచ్చేసి 18వ ప్రశ్న, విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న విదేశీయులు. విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న విదేశీయులు ఎవరు అని అంటే పోర్చుగీసు వారు. నెక్స్ట్ వచ్చేసి డొమింగో ఫేజ్ అను పోర్చుగీసు యాత్రికుడు ఈ విజయనగర పాలకుని కాలంలో సందర్శించారు. ఇక్కడ వచ్చేసి డొమింగో ఫేజ్ అనే పోర్చుగీసు యాత్రికుడు ఏ విజయనగర పాలకుని కాలంలో విజయనగరాన్ని సందర్శించారు అని అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో డొమింగో ఫేజ్ అనే పోర్చుగీసు యాత్రికుడు విజయనగరాన్ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆలయ ప్రాంగణాలలో చెక్కిన స్తంభాలలో కనిపించే జంతువు. ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్య రాజులు కొన్ని ఆలయాలను కట్టడం జరిగింది. వాటి యొక్క ప్రాంగణాలలో చెక్కిన స్తంభాలలో కనిపించే జంతువు ఏది అని అంటే గుర్రం. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లేదా శిల్పాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు అలాగే అతని యొక్క రాణుల యొక్క లోహ చిత్రాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి అని అంటే తిరుమల ఆలయంలో కనిపిస్తాయి. నెక్స్ట్ కర్ణాటక సంగీతాత్రయంలోని వారు కానిది. కర్ణాటక సంగీతాత్రయంలోని కాని వారు ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి సిద్ధేంద్ర యోగి. ఇక్కడ వచ్చేసి కూచిపూడి నృత్యానికి చెందినవాడు. కూచిపూడి. ఈ మిగతా ముగ్గురిని కూడా కర్ణాటక సంగీతాత్రయం అని పిలుస్తారు. వారు ఎవరెవరు అంటే దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి. నెక్స్ట్ వచ్చేసి 23వ ప్రశ్న, తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం వచ్చేసి 1565. ఈ తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఇది జరిగిన సంవత్సరం వచ్చేసి క్రీస్తు శతాబ్దం 1565. నెక్స్ట్ వచ్చేసి
24వ ప్రశ్న, విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు అనంటే 3వ శ్రీరంగరాయలు. చివరి రాజవంశం వచ్చేసి అరవీటి రాజవంశం. చివరి పాలకుడు వచ్చేసి 3వ శ్రీరంగరాయలు. నెక్స్ట్ వచ్చేసి 25వ ప్రశ్న, ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యానికి సమకాలీన రాజ్యాలు ఏవేవి అనంటే రెడ్డి రాజ్యం, అలాగే బహుమని సామ్రాజ్యం. ఇక్కడ ముందుగా రెడ్డి రాజులకు సంబంధించిన ప్రశ్న. రెడ్డి రాజుల మొదటి రాజధాని. రెడ్డి రాజుల మొదటి రాజధాని వచ్చేసి అద్దంకి. వీరు మొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనంటే ప్రోలయ వేమారెడ్డి. వీరి యొక్క మొదటి రాజధాని అద్దంకి. దాని తర్వాత వీరు వచ్చేసి కొండవీడును రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. మొదటి రాజధాని అనంటే అద్దంకి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బహుమని సామ్రాజ్యము ఈ సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ వచ్చేసి బహుమని సామ్రాజ్యము ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1347 క్రీస్తు శతాబ్దం 1347వ సంవత్సరం. నెక్స్ట్ వచ్చేసి బహుమని సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది. ఇక్కడ వచ్చేసి బహుమని సామ్రాజ్యం అనేది చివరికి కొన్ని రాజ్యాలుగా విడిపోయింది. అవి ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది అని అంటే 5 రాజ్యాలుగా విడిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయడానికంటే ముందుగా మీరు ఏపీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ను క్షుణ్ణంగా చదివి అందులో ఉన్నటువంటి ఈ లెసన్ చదివిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. అప్పుడు మాత్రమే మీరు ప్రాక్టీస్ బిట్స్ చేసినందుకు గాను ఉపయోగం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఖాళీలను పూరించండి. ఇక్కడ ఖాళీలను పూరించండిలో మొదటి ఖాళీ ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరము డాష్. ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరము ఏది అనంటే ఇక్కడ వచ్చేసి 2వ అతిపెద్ద రాజధాని నగరము ఆన్సర్ హంపి. అలాగే 14-15 శతాబ్దాలలో డాష్ నగరం ప్రపంచంలో అత్యంత ధనిక రాజ్యం. అది ఏది అనంటే విజయనగరం అనేది 14-15వ శతాబ్దాలలో అత్యంత ధనిక రాజ్యంగా ఉంది. అది ప్రపంచంలోనే. నెక్స్ట్ 3వ ఖాళీ వచ్చేసి హంపి ప్రస్తుతము డాష్ రాష్ట్రంలో గలదు. హంపి అనేది ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో గలదు. ఈ హంపి అనేది విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరము. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ రాజ్యంలో ముస్లింలు ఆక్రమించడంతో హరిహర రాయలు అలాగే బుక్కరాయల సోదరులు డాష్ రాజ్యానికి వెళ్ళారు. ఇక్కడ కాకతీయ రాజ్యంలో ముస్లింలు ఆక్రమించడంతో హరిహర రాయలు అలాగే బుక్కరాయలు సోదరులు ఇద్దరు కలిసి డాష్ రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యమే కంపిలి. వీరిద్దరే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వీళ్ళు మొదటగా కాకతీయ రాజ్యానికి సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్ 5వ ప్రశ్న, మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ వచ్చేసి కొలిన్ మెకాంజీ. నెక్స్ట్ హంపి వద్ద ఉన్న శిథిలాలు డాష్ సంవత్సరంలో మెకాంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. అది ఏ సంవత్సరంలో అంటే 1805వ సంవత్సరంలో. తర్వాత మొదటి బుక్కరాయ కుమారుడైన డాష్ మదురై సుల్తానులను నాశనం చేశారు. ఎవరు అంటే కుమార కంపన వచ్చేసి మదురై సుల్తానులను నాశనం చేశారు. ఎవరు? కుమార కంపన. ఇతడు ఎవరి యొక్క కుమారుడు అనంటే మొదటి బుక్కరాయల యొక్క కుమారుడు. నెక్స్ట్ 8వ ప్రశ్న, ప్రౌఢదేవరాయలు అనే డాష్ని కూడా అంటారు. ఇప్పుడు వచ్చేసి ప్రౌఢదేవరాయలు అనే డాష్ని అంటారు. ప్రౌఢదేవరాయలు అని 2వ దేవరాయలను అంటారు. నెక్స్ట్ కళింగ సైన్యాన్ని ఓడించిన విజయనగర పాలకుడు డాష్. కళింగ సైన్యాన్ని ఓడించిన విజయనగర పాలకుడు 2వ దేవరాయలు. తర్వాత 2వ దేవరాయలు బహుమని సుల్తాన్ అయిన డాష్ చేతిలో ఓడించబడ్డాడు. అహ్మద్
చేతిలో ఓడించబడ్డాడు. ఈ అహ్మద్ వచ్చేసి బహుమని సుల్తాన్, అంటే బహుమని సామ్రాజ్యానికి సంబంధించిన సుల్తాన్. నెక్స్ట్ క్రీస్తు శతాబ్దం 1520లో రాయచూర్ను స్వాధీనం చేసుకున్నది డాష్. ఇక్కడ వచ్చేసి 1520వ సంవత్సరంలో రాయచూర్ను స్వాధీనం చేసుకున్నది డాష్, అంటే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల గొప్ప తెలివైన మంత్రి డాష్. శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్ప తెలివైన మంత్రి తిమ్మరసు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలకు డాష్ అనే బిరుదు కలదు. ఇప్పుడు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలకు ఆంధ్రభోజుడు అనే బిరుదు కలదు. నెక్స్ట్ వచ్చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది డాష్. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజు అన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు. అలా కాకుండా కవులలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక పద్యంలో రాయటం జరిగింది. ఆ కవి ఎవరు అని అంటే శ్రీనాథుడు. అది మనకు లెసన్లో లేదు, కానీ అడిషనల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర కవితా పితామహుడు అని డాష్ని అంటారు. ఆంధ్ర కవితా పితామహుడు అని అల్లసాని పెద్దనను అంటారు. ఈ అల్లసాని పెద్దన అష్టదిగ్గజాలలో ఒకడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం డాష్ అనే కొత్త నగరాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసి 17వ ప్రశ్న, భూమి శిస్తు డాష్ వంతుగా నిర్ణయించారు. 1/6 వంతుగా నిర్ణయించారు. నెక్స్ట్ పాలిగార్లకు మంజూరు చేయబడిన భూమిని డాష్ అంటారు. ఇక్కడ వచ్చేసి పాలిగార్లకు మంజూరు చేయబడిన భూమిని అమరం అంటారు. అలాగే విషవాయువులను గుర్తించటానికి డాష్ను ఉపయోగించేవారు. ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్య రాజులు విషవాయువులను గుర్తించడానికి పక్షులను ఉపయోగించేవారు. నెక్స్ట్ పాండురంగ మహత్యం అను గ్రంథంను రచించింది. పాండురంగ మహత్యం అనే గ్రంథంను రచించింది తెనాలి రామకృష్ణుడు. అలాగే వసుచరిత్ర అను గ్రంథంను రచించింది రామరాజ భూషణుడు. నెక్స్ట్ సకల నీతి సార సంగ్రహం అను గ్రంథంను రచించింది అయ్యలరాజ రామభద్రు. కాంచీపురంలోని డాష్ దేవాలయము విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కాంచీపురంలోని డాష్ దేవాలయము, అది వరదరాజ దేవాలయము, విజయనగర రాజుల యొక్క నిర్మాణ శైలి యొక్క గొప్పతనానికి ఉదాహరణగా చెప్పవచ్చు వరదరాజ దేవాలయంను. నెక్స్ట్ వచ్చేసి విద్యారణ్య స్వామి డాష్ అను గ్రంథం రాశారు. విద్యారణ్య స్వామి వచ్చేసి సంగీత సార్వస్వం అను గ్రంథంను రచించారు. అలాగే సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన నృత్య రూపము వచ్చేసి కూచిపూడి. నెక్స్ట్